Yes. So welcome to the current affairs modules of Minds Academy. Okay. In today's module, we'll be discussing about the concepts like this. Israel and Palestine conflict comes under which part of your preparation, ma? Yeah. ఇది ఎక్కడ రాసుకోవచ్చు మీరు? ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం దీన్ని రాసుకోవచ్చు. సో ఇజ్రాయెల్ కి మరియు పాలస్తీనాకి ఈ రెండు కంట్రీస్ కి ఇష్యూస్ ఏంటి, అసలు ఏమున్నాయి అనేది చూద్దాం. ఓకే. Yes. So Israel and Palestina conflict. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా అనేది వర్స్ట్ చూస్తున్నాయి రెండు కూడా. ఎందుకంటే ఈ గాజా స్ట్రిప్ ఏరియా ఏదైతే ఉందో మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా కనిపిస్తుందా? ఇజ్రాయెల్ కనిపిస్తుందా? యూ కెన్ సీ ద మ్యాప్, ఇజ్రాయెల్ మ్యాప్. సో ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే గాజా స్ట్రిప్ ని ఎయిర్ స్ట్రైక్స్ తో వాళ్ళు విపరీతంగా దాడి చేశారనమాట. ఓకే. గాజా స్ట్రిప్ లోకి ఇజ్రాయెల్ వాళ్ళు గాజా స్ట్రిప్ మీద దాడి చేస్తే గాజా స్ట్రిప్ లోని హమాస్ అనే మిలిటెంట్స్ ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. 11 days ఆఫ్ వైలెన్స్ జరిగిందనమాట. అప్పుడు కానీ వీళ్ళకి ఒక సర్దుబాటు కాలేదు. ఆటోమేటిక్ గా 248 పాలస్తీనియన్స్ చనిపోయారు అండ్ 12 మంది ఇజ్రాయలీస్ చనిపోయారన్నమాట రీసెంట్ ఫైటింగ్ లో. ఈ ఇజ్రాయలీ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చాలా వరకు లార్జ్ స్కేల్ డ్యామేజ్ అనేది ఈ యొక్క గాజా స్ట్రిప్ అనే ఏరియాలో మనకి చేసింది అనమాట. ఓకే. అసలు ఎందుకు రీసెంట్ గా కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది అంటే పాలస్తీనియన్స్ మరియు ఇజ్రాయెల్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈస్ట్ జెరూసలేంలో ఒక ప్లేస్ మీద వాళ్ళకి ఒక వివాదం వచ్చిందనమాట. ఒక సైట్ ఉంటుంది, దాని పేరు ఏంటి అంటే హారం ఎల్ షరీఫ్ అనే ఒక నోబెల్ శాంక్చురీ ఉంటుందన్నమాట. ఇది ముస్లిమ్స్ ఈ యొక్క ఈస్ట్ జెరూసలేంలో ఉంటుంది. ముస్లిమ్స్ ఏమంటారంటే మాకు చాలా పవిత్రమైన ప్రాంతం అని వాళ్ళు అంటారు. జ్యూస్ ఏమో దీన్నే టెంపుల్ మౌంట్ అని అంటారు. పాలస్తీన్ లో ఉండే వాళ్ళు అనమాట ఇజ్రాయెల్లో ఉండే వాళ్ళు జ్యూస్ ఉంటారు. ఈస్ట్ జెరూసలేం పాలస్తీన్ లో వీళ్ళు ముస్లిమ్స్ ఉంటారు అనమాట. ఇద్దరు కూడా ఒకే ప్లేస్ మీద వాళ్ళు ఇద్దరు కూడా ఇది మా పవిత్రమైన స్థలం అంటే మా పవిత్రమైన స్థలం అని మాట్లాడుతున్నారు. ఓకే. హమాస్ ఏం చెప్పారంటే పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళని మీ పోలీసుల్ని ఇక్కడ నుంచి తీసేయండి అని చెప్పారు. కానీ వాళ్ళు వినలేదన్నమాట. సో ఆటోమేటిక్ గా గొడవ అనేది జరుగుతూనే వచ్చింది. ఓకే. ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది యొక్క పాలస్తీన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ యొక్క గొడవ అని మనం అనుకుంటే ఫస్ట్ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే 6 day వార్ చేసింది అనమాట. ఎప్పుడు అంటే at the rate of 1967 లో 6 day వార్ చేసేసి ఈస్ట్ జెరూసలేం ప్రాంతాన్ని ఇది క్యాప్చర్ చేసుకుంది. ఈస్ట్ జెరూసలేం ఎందుకు చేసుకుంది? జెరూసలేంలో జీసస్ పుట్టిన ఊరు అని మనందరికీ తెలుసు కాబట్టి, ఇజ్రాయెల్ వాళ్ళు జ్యూస్ కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ యొక్క ఈస్ట్ జెరూసలేం ని క్యాప్చర్ చేసేసుకున్నారు పాలస్తీనియన్స్ నుంచి. ఓకే. దాని తర్వాత ఈస్ట్ జెరూసలేం పూర్తిగా 1980లో పూర్తిగా ఈస్ట్ జెరూసలేం ని అనెక్స్ చేసేసింది అనమాట. కానీ అనెక్స్ చేసేసి ఈ ఎంటైర్ సిటీని తన యొక్క క్యాపిటల్ గా మార్చుకునింది అనమాట. ఓకే. బట్ పాలస్తీన్స్ ఏమంటారు ఈ ఈస్టర్న్ హాఫ్ ఆఫ్ జెరూసలేం లో ఇది మాది, ఇది మా క్యాపిటల్ అని పాలస్తీనియన్స్ అంటారు అనమాట. కానీ జెరూసలేం ఏరియా ఏదైతే ఉందో ఇది మూడు రిలీజియన్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రిస్టియన్స్ కి ఇంపార్టెంట్, జూస్ కి ఇంపార్టెంట్, ముస్లిమ్స్ కూడా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ జెరూసలేం అనమాట. ఓకే. సో దీన్ని హెబ్రూలో యెరూషలేం అని, అరబిక్ లో అల్ ఖుద్స్ అని అంటూ ఉంటారనమాట. సో కాబట్టి ఈ యొక్క జెరూసలేం ని 4 భాగాలుగా విభజిస్తారు: క్రిస్టియన్, ముస్లిం, జూయిష్, ఆర్మేనియన్. సో కాబట్టి ఇది కూడా మొత్తం ఒక స్టోన్ వాల్ తో ఒక ఫోర్ట్ లాగా దీని చుట్టూ కట్టేసి ఉంటారనమాట. ఓకే. క్రిస్టియన్ క్వార్టర్ లో క్రిస్టియన్ సైడ్ ఏమవుతుందంటే చర్చ్ ఉంటుంది. క్రిస్టియన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ జీసస్ చనిపోయింది, ఆయన్ని సిలువ వేసిందంతా కూడా అక్కడ ఉంటుంది. అదే ముస్లిం క్వార్టర్ చూసుకుంటే ముస్లిం దాంట్లో ఏముంటుంది అంటే డోమ్ ఆఫ్ రాక్ ఉంటుంది.
ఇక్కడ మీకు కనిపిస్తుందమ్మా, డోమ్ ఆఫ్ రాక్ ఉంటుంది ముస్లిం దాంట్లో. 4 భాగాల్లో విభజన ఉందా? 4 కలర్స్ లో కనిపిస్తుంది చూడండి. సారీ, 4 కలర్స్ లో కనిపిస్తుంది కదా. ఈ 4 కలర్స్ కనిపించేది ఈ ముస్లిం విభాగంలో ఏముంటాయి అంటే ద డోమ్ ఆఫ్ రాక్ ఉంటుంది, అల్ అక్సా మాస్క్ ఉంటుంది, ఓకే, హరమ్ అల్ షరీఫ్ అనే ఒక టెంపుల్ మౌంట్ అనేది వాళ్ళ పక్కకు వచ్చేస్తుంది అనమాట. జూయిష్ వాళ్ళది వెస్ట్రన్ వాల్ ఉంది చూసారా, ఈ వెస్ట్రన్ వాల్ అనేది జూయిష్ వాళ్ళది వస్తూ ఉంటుంది అనమాట ఈ సైడ్ లో. ఓకే ఓకే, మరి ఇప్పుడు జూయిష్ అంటే ఎవరు? అర్థం కాలేదు. జూయిష్ అంటే ఎవరిని అంటారు మ్యామ్? మనం జూయిష్ వాళ్ళది ఒక రిలీజియన్ అనమాట. ఎస్, యా యా, ఓకే ఓకే కేదార్నాథ్, వాళ్ళది ఒక రిలీజియన్ అనమాట. ఓకే, యూదులు అంటారు చూసారా, యూదులు మన దగ్గర లేరు ఇప్పుడు వాళ్ళు, యాక్చువల్ గా యూదులు అని అంటుంటారు వాళ్ళు అనమాట జూయిష్ అంటే. ఓకే, సో ఇలాగ ఒక్కొక్కరు దాంట్లో వాళ్ళకి సంబంధించింది ఉందన్నమాట. మరి పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకున్నారు. అదేంటి అంటే ఈ పాలస్తీన్ వాళ్ళందరూ కూడా మా పాలస్తీన్ అందరూ కూడా గుర్తించండి అని ఒక లిబరేషన్ ఆర్గనైజేషన్ ని పెట్టుకున్నారనమాట. 1964లో స్టార్ట్ అయింది. అండ్ 6 డే వార్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ అనేది దీని మీద 6 డే వార్ జరిపిందో అప్పటి నుంచి ఇది ప్రామినెన్స్ లోకి వచ్చింది అనమాట. మరి హమాస్ అంటే ఎవరు అంటే పాలస్తీన్ లో ఉంటున్న మిలిటెంట్ నేషనలిస్టులు అనమాట. ఏంటంటే మా ప్రాంతాలు మాకు కావాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, బట్ హమాస్ కూడా ఈ పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కి నచ్చదు. ఎందుకంటే వీళ్ళ అప్రోచ్ నచ్చదు. మీరు సెక్యులర్ గా మాట్లాడుతున్నారు, మనం ముస్లిమ్స్ కదా, మనం ముస్లిమ్స్ లానే మాట్లాడాలి, మనందరం ఒకటిగా మాట్లాడాలి అని వీళ్ళు అంటుంటారు అనమాట. ఓకే, క్లియర్? ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్. హమాస్ ఒక క్వశ్చన్ ఇస్తాను, సాల్వ్ చేయండి. ఇప్పటి నుంచి మనం కొత్తగా ఎవరు ఫాస్ట్ చేస్తారో మనం కూడా ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ చేద్దాం. ఓకే, హమాస్ recently seen in news belongs to A, Pakistan, B, Afghanistan, C, Palestine, sorry, D, ఇజ్రాయెల్. చెప్పండి, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఎలాగా? పాలస్తీనా కదా, పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించింది. బట్ పాలస్తీనా అనేది మ్యాప్ లో కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది? జస్ట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. యా యా, వెరీ గుడ్ కేదార్నాథ్. సి ఇజ్రాయెల్ అనేది ఇప్పుడు ఉంది, బట్ వీళ్ళు ఒరిజినల్ గా బిలాంగ్ అయ్యేది మాత్రం మేము పాలస్తీనాకే బిలాంగ్ అవుతాము అని చెప్తారు. ఫర్ సపోజ్ పాలస్తీనా ఇవ్వకుండా ఉంటే మాత్రం మీరు ఇజ్రాయెల్ అనే ఆప్షనే పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వాళ్ళు ఒక డిఫెన్స్ సిస్టమ్ ని తయారు చేసుకున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. దాన్ని ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ వాళ్ళ డిఫెన్స్ కోసం వాడుకుంటూ ఉంటారు దీన్ని. ఇది షార్ట్ రేంజ్ లో పనిచేస్తుంది, చాలా చిన్న చిన్న రేంజెస్ కి మాత్రమే పనిచేస్తుంది. గ్రౌండ్ నుంచి ఎయిర్ వరకు ఇది పనిచేస్తుంది, గ్రౌండ్ టు ఎయిర్ పనిచేస్తుంది. మరియు ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా ఇది పనిచేస్తుంటుంది. దీంట్లో రేడార్ కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట, మరియు ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఏవైనా కూడా ఇజ్రాయెల్ రాకెట్స్ మీదకి వస్తున్నాయి అని తెలుసుకుంటే దీని నుంచి వాళ్ళు వాటిని ఇంటర్సెప్ట్ చేసేస్తూ ఉంటారనమాట. ఇది రాకెట్స్ ని, ఆర్టిలరీస్ ని కౌంటర్ చేయడానికి కూడా వాడుతూ ఉంటారనమాట. హెలికాప్టర్స్ ని కూడా దీని ద్వారా వాళ్ళు కౌంటర్ చేసేస్తారు. ఓకే, ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇజ్రాయెల్ ప్రాంతం ఇది అనుకుంటే ఇజ్రాయెల్ డోమ్ షీల్డ్ అనేది, ఐరన్ డోమ్ షీల్డ్ అనేది ఇలా వాళ్ళకి ఇంత రక్షణ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ
నుంచి ఎనిమీస్ రాకెట్స్ వేసారనుకోండి ఇజ్రాయెల్ మీదకి, ఇలా వస్తుంది రాకెట్. అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న రేడార్ దీన్ని డిటెక్ట్ చేసేసి ఈ కంట్రోల్ సిస్టమ్ ని కూడా ఎన్లార్జ్ అయిపోయి ఒక దగ్గర ఇంపాక్ట్ చేయడానికి ఒక పాయింట్ ని గుర్తించుకుంటుంది అన్నమాట. గుర్తించుకున్నాక ఆ పాయింట్ దగ్గరికి ఒక మిజైల్ ని ఇజ్రాయెల్ వాడు లాంచ్ చేసి దీన్ని కొలైడ్ అయిపోయేటట్లు చేయగలుగుతారు. ఓకే, షార్ట్ రేంజ్ గ్రౌండ్ నుంచి ఎయిర్ కి మాత్రమే ఇది వెళ్ళగలుగుతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో రేడార్ ని కూడా వాడుతూ ఉంటారు. రీసెంట్ గా ఒక క్వశ్చన్ చూసాను నేను కూడా, ఒక ఒక కరెంట్ అఫైర్స్ దాంట్లో ఏంటి అంటే, రీసెంట్లీ ద ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని ఇచ్చారు. విచ్ కంట్రీ మా? విచ్ కంట్రీ ఇట్ వాస్ యూజ్డ్? Israel. Right? ఇదంతా ఇజ్రాయెల్ కథనే ఉంటుంది మొత్తం కూడా. సరే ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను చూడండి, ఇజ్రాయెల్ గురించే మొత్తం. ఫస్ట్ లో ఒక కథలాగా వినేయండి, సింపుల్ గా ఉంటుంది. ఈ మ్యాప్స్ ఊరికే అలా పెట్టున్నాయి, అవసరం అయితేనే మనం దాన్ని చూద్దాము. ఫస్ట్ లో జూస్ అనే వాళ్ళు ఎక్కువగా యూరోప్ లో వాళ్ళని టార్గెట్ చేసి చంపేస్తూ వచ్చారు. జూస్ అనే మతం ఉన్న వాళ్ళని JEWS అని అంటూ ఉంటాము. ఓకే, వీళ్ళని యూరోప్ లో ఎక్కువ సార్లు వీళ్ళని చంపేస్తూ ఉన్నారనమాట. కాబట్టి 19th సెంచరీ ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఒక మూమెంట్ ని తెచ్చుకొని వాళ్ళు ఏం చేశారంటే, మేము యూరోప్ లో ఉంటాము, మీరు ఎక్కడ ఉంటే మమ్మల్ని అక్కడ ఇబ్బందికి గురి చేస్తున్నారు, కాబట్టి మేము జూస్ మాత్రమే ఉండే ప్రాంతంగా మేము పాలస్తైన్ అనే దాంట్లో మేము ఉండాలనుకుంటున్నాము అని అనుకున్నారు. ఓకే, జూస్ అందరూ ఎక్కడెక్కడెక్కడో ఉన్న జూస్ అందరూ కూడా ఒక ప్లేస్ అయిన ఇజ్రాయెల్ ఇప్పుడు అనుకునే ఇజ్రాయెల్ ఒకప్పటి పాలస్తీన్ అనమాట, అక్కడికి రావడం స్టార్ట్ చేసి అక్కడ ఉండడం స్టార్ట్ చేశారనమాట. సో మరి ఇక్కడ ఎలా జరిగింది అంటే, జస్ట్ అ సెకండ్. ఓకే, అలా వీళ్ళు పాలస్తీన్కి రావడం జరిగింది. బ్రిటన్ ఏం చేసిందంటే అప్పుడు ఈ పాలస్తీన్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నారో దాన్ని కూడా కంట్రోల్లోకి తెచ్చేసుకుంది బ్రిటన్. ఓకే, అప్పుడు ఏమైందంటే అప్పుడు పాలస్తీనా అనే ప్రాంతాన్ని ఒట్టోమన్ ఎంపైర్ అనేది పరిపాలిస్తూ ఉంది. అంటే World War I ఆ టైంలో, World War I ఎప్పుడైతే ఈ ఒట్టోమన్ ఎంపైర్ అనేది ఓడిపోయిందో అప్పుడు ఈ పాలస్తీనా ఉంది కదా, ఇది ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? మళ్ళీ బ్రిటన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనమాట. అక్కడ మెజారిటీ జూస్ అప్పటికి ఇంకా అందరూ రాలేదు, మైనారిటీలోనే ఉన్నారు, తక్కువగా ఉన్నారు. అరబ్స్ చాలా మెజారిటీలో ఉన్నారు ఈ యొక్క పాలస్తీన్ ఏరియాలో. ఓకే, జూసే మైనారిటీలో ఉన్నారు, అప్పుడు అరబ్స్ మెజారిటీలో ఉన్నారు. ఓకే, కానీ ఇద్దరి మధ్యలో టెన్షన్స్ అనేవి ఎప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎవరి మధ్యలో? అప్పుడు అరబ్స్ నార్మల్ గా ఉన్నారు, జూస్ ఎక్కడి నుంచో మేము పాలస్తీన్ అనుకుంటున్నాము, మేము ఉండేది పాలస్తీనే అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. ఇక్కడికి వచ్చి మైనారిటీలో ఉన్న వాళ్ళు ఈ మెజారిటీ అరబ్స్ తో గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట. కాబట్టి బ్రిటన్ కి ఒక టాస్క్ వచ్చింది, మరి అసలు ఈ నేషన్ అనేది ఎవరిది? ఓకే, కాబట్టి బ్రిటన్ ఏం చేయాలి, మీరు మాకు జూస్ కోసం అందరి కోసంగా మీరు పాలస్తీనా అనే ఒక నేషనల్ హోమ్ ని మాకు కల్పించండి అని జూస్ అడగడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా మీకు? ఇది ఇక్కడ దాకా అర్థమైందా కన్ఫ్యూజన్ లేకుండా? ఎస్, ఎస్ ప్లీజ్. Yes, ma'am. యా, ఓకే, ఎస్ ఎస్ ఎస్. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఓకే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళని అడుగుతూ ఉన్నారు ఈ యొక్క జూస్ అన్నమాట, మాకు ఇవ్వండి అని. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, సరే మీరందరూ జూస్ కదా, మీకంటూ జూస్ కోసంగా ఒక హోమ్ ల్యాండ్ ని చేస్తాము, కాబట్టి యూరోప్ లో ఉన్న జూస్ అందరూ కలిసి ఈ యొక్క అరబ్స్ ఉండే ప్లేస్ దగ్గరకు వచ్చేసారనమాట బాగా. ఓకే, అప్పుడు ఏమైందంటే జూస్ అందరూ 1920s 1940s కంతా విపరీతంగా జూస్ పెరిగిపోయారు ఆ ఏరియాలో.
ఓకే, అప్పుడు వరల్డ్ వార్ 2 టైంలో ఈ నాజీ జర్మనీ వాళ్ళు కూడా అందరినీ చంపేస్తున్నారు, జ్యూస్ ని ఎక్కువగా చంపేశారు ఆ టైంలో. మరి అది కూడా తట్టుకోలేక అందరూ ఈ యొక్క ఏరియాకి వచ్చేసారు. ఓకే, ఏరియాకి వచ్చేసిన తర్వాత అక్కడ జూయిష్ స్టేట్ గా ఎలా మారింది అనేది ఈ యొక్క మ్యాప్స్ లో ఉన్నాయి, చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టోరీ. సారీ, యా, ఇక్కడ చూడండి. నేను పెడితే కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ చూడండి ఇజ్రాయెల్లో బార్డర్స్ ఎలా చేంజ్ అయినాయి ఇప్పటిదాకా. ఫస్ట్ లో ఇది యుఎన్ అడ్మినిస్ట్రేషన్ లో ఈ యొక్క ఏరియా ఇజ్రాయెల్ ఉంటే, ఈ 1947 లో యుఎన్ పార్టిషన్ ప్లాన్ ఇలా చెప్పింది అనమాట. అంటే ఈ గ్రీన్ ఏరియాస్ అన్ని కూడా ఎవరికి ఇవ్వాలి? అరబ్ స్కిమ్ అంటుంది. ఓకే, తెల్లదంతా జ్యూ స్కిమ్ అంటుంది. అంటే ఏంటి అక్కడ అర్థం? అరబ్స్ మెజారిటీలో ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి, అసలు తర్వాత జ్యూస్ వచ్చి వాళ్ళు ఎంత ప్లేస్ ఆక్యుపై చేసి మాకు కావాలి అని కూర్చుంటే యునైటెడ్ నేషన్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేసి ఇలా ఇచ్చింది అనమాట. దాని తర్వాత 1949 అంతా కూడా ఓకే, సారీ, 1949 లో ఇక్కడ చూసారా, 1948 లో అరబ్ ఇజ్రాయెల్ వార్ జరిగాక జోర్డన్ వచ్చేసి, జోర్డన్ ఏం చేసింది సార్, పక్కనున్న దేశం, పక్కనున్న రాష్ట్రం, సారీ, ఓ షట్, ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, అర్థమవుతుంది బాగా మీకు. ఈ జోర్డన్ అయితే ఏదైతే ఇక్కడ జోర్డన్ అని కనిపిస్తుంది, అసలు ఈ దేశం కాదు, పక్క దేశం. అది ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ ని మరియు ఈస్ట్ జెరూసలేం ని ఇది పాలించడం స్టార్ట్ చేసింది, జోర్డన్ తీసుకుంది అన్నమాట. గాజా స్ట్రిప్ ని ఈజిప్ట్ తీసుకుంది. ఓకే, ఆ తర్వాత 1967 లో 6 డే వార్ జరిగేటప్పటికి ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరు వీళ్ళు జ్యూస్ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు మళ్ళీ. లైక్ ఈ గాజా స్ట్రిప్ అనేది ఐ మీన్ టు సే ఈజిప్ట్ నుంచి తీసుకున్నారు, జోర్డన్ నుంచి వెస్ట్ బ్యాంక్ జెరూసలేం కొంత తీసుకొని ఇలా ఏర్పరచుకున్నారనమాట. ఇజ్రాయెల్ ఈ టెరిటరీ అంతా తీసుకుంది, ఈ వీట్ కలర్ టెరిటరీ అంతా. ఆ తర్వాత 2019 ప్రెసెంట్లీ గోలన్ హైట్స్ అనే దాన్ని కూడా మళ్ళీ ఇజ్రాయెల్ సిరియా దగ్గర నుంచి తీసేసుకుంది, సిరియా. ఓకే, మరి ఇప్పుడు పాలస్తీనా వాళ్ళకు ఉండేది కేవలం ఇక్కడ చూసారా గాజా స్ట్రిప్ మాత్రం. పాలస్తీనా అని వాళ్ళు ఎవరన్నా చెప్పొచ్చారు అక్కడికి? ఎవరు కావాలనుకొని వచ్చారు? జ్యూస్ కావాలనుకుని. Ma'am, voice is not audible. సారీ, ఇట్ వెంట్ ఆన్ టు మ్యూట్. ఓకే, ఇక్కడ గాజా స్ట్రిప్ మాత్రమే పాలస్తీనా వాళ్ళకి ఇచ్చి మిగతాదంతా కూడా కొంత పార్ట్ ఇజ్రాయెల్ వాళ్ళు తీసుకుంటున్నారు, కొంత పార్ట్ పాలస్తీనియన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు అతి తక్కువ భాగాన్ని అరబ్స్ కి ఇచ్చారు, ఎక్కువ భాగాన్ని మాత్రం అక్కడ ఉంటున్న జ్యూస్ కి మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. అలాగ వాళ్ళ యొక్క బార్డర్స్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. మరి 1947 లో మీరు ఇక్కడ ఫస్ట్ మ్యాప్ చూస్తే యుఎన్ ఏం చెప్పిందంటే పాలస్తీన్ని 2 భాగాలుగా చేయండి, 2 భాగాలుగా జూయిష్ అరబ్ స్టేట్స్ వేరువేరుగా చేసి జెరూసలేం ని ఇంటర్నేషనల్ సిటీగా పెట్టండి అని చెప్పింది. అందరూ కూడా యాక్సెప్ట్ చేశారనమాట. కానీ 1948 లో ప్రాబ్లం సాల్వ్ చేయలేక బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మీరే ఏదైనా చేసుకోండి అని చెప్పి వదిలేశారు. అంత గొడవలు పడుతున్నారనమాట వాళ్ళు. ఓకే, సో అరబ్ ఇజ్రాయెల్ వారు 1948 లో మీరు తర్వాత మ్యాప్ చూస్తే ఈ రెండింటి మధ్యలో కొంత వార్ అనేది జరిగింది, ఫస్ట్ 2 మ్యాప్స్ మధ్య టైంలో. ఈ అరబ్ లీగ్ ఏమని చెప్పిందంటే ఈ పాలస్తీనియన్ అరబ్స్ వైపుగా అరబ్ లీగ్ కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు
చాలా వరకు ఎక్కువ టెరిటరీ ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం జోర్డన్ మీకు ఇందాక చూపించినట్టు ఆక్యుపై చేసింది, ఈజిప్ట్ ఆక్యుపై చేసుకుందని చెప్పాను. ఓకే, ఆ తర్వాత 6 డే వార్ జరిగింది. జరిగాక గోలెన్ హైట్స్ తీసేసుకుంది ఇజ్రాయెల్. చాలా వరకు ఈజిప్ట్ నుంచి కూడా ఎక్కువగా తీసేసుకోవడం జరిగింది. ఆక్యుపైడ్ టెరిటరీస్ అని గాజాని, వెస్ట్ బ్యాంక్ ని ఆక్యుపైడ్ టెరిటరీస్ గా పేర్కొంటారనమాట. కానీ యుఎన్ ఏమంటుందంటే ఇప్పటికీ కూడా ఏదైతే గాజా స్ట్రిప్ అంటున్నారో అది ఆక్యుపైడ్ టెరిటరీలో భాగమే అని చెప్తూ ఉంటుంది. ఓకే, గాజా ట్రిప్ అండ్ ఒకటి ఏం చెప్పారు? గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్. వెస్ట్ బ్యాంక్ చాలా జరిగినాయి అమ్మా. ఇజ్రాయెల్ కి అరబ్ కి మధ్యలో సయోధ్య కుదర్చడానికి చాలా చాలా ఎక్కువగా జరిగినాయి. యుఎన్ వాళ్ళు వచ్చారు, ఒక అగ్రిమెంట్స్ చేశారు. కేంప్ డేవిడ్ అగ్రిమెంట్ అనేది ఒకటి చేశారనమాట. అంటే ఏంటి అంటే ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ అనేది రీజనల్ పీస్ కోసంగా ఏర్పరచుకున్నారు. ఓకే, దాని క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని అంటారు. ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ పీస్ ట్రీటీ చేసుకున్నారు. ఇజ్రాయెల్ జార్డన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆస్లో రికార్డ్స్ అని కూడా ఎక్కువగా చేసుకోవడం జరుగుతూ వచ్చింది. దాని తర్వాత అరబ్ పీస్ ఇనిషియేటివ్, జార్జ్ బుష్ డిక్లరేషన్ చేశారు. 2 స్టేట్ సొల్యూషన్ కి వెళ్ళాలనుకున్నారు. ఓకే, అరబ్ లీగ్ ఒక ప్లాన్ చెప్పుకున్నారు. అబ్రహాం అకార్డ్స్ కూడా చేసుకున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సయోధ్య అనేది ఎక్కడా కూడా కుదరట్లేదు. మరి ఇండియా స్టాండ్ ఎలా ఉంది దీని మీద అని అంటే మాత్రము వైలెన్స్ ని ఇండియా కూడా ఎప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు. అండ్ ఆబ్వియస్లీ ఏం చెప్తుందంటే పాలస్తీనియన్ ఫ్యామిలీస్ యొక్క పాసిబుల్ ఎవిక్షన్ ని ఇండియా తప్పుపడుతుంది అనమాట. ఎందుకు పాలస్తీనియన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని స్ట్రాంగ్ గా మాట్లాడి పాలస్తీనియన్స్ కి ఎక్కువ సపోర్ట్ అనేది ఇండియా అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కూడా ఏం చెప్పింది అంటే ఈ యొక్క పాలస్తీనియన్ టెరిటరీలో ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఫోర్సెస్, హమాస్ ఇద్దరు కూడా హ్యూమన్ రైట్ అబ్యూస్ చేశారు అని చెప్పింది అనమాట. లో very recently the accords were called, what are the accords? 2020 లో తీసుకున్నవి అబ్రహాం అకార్డ్ అంటారు. అంటే యుఏఈ, ఇక్కడ చూసారా దీని యొక్క మ్యాప్ ఇలా ఉంటుంది. ఇజ్రాయెల్ మరియు దాని యొక్క నైబర్స్ ఇక్కడ చూస్తే మనము జార్డన్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, సిరియా, జార్డన్, ఇజ్రాయెల్ ఇక్కడ చూసారు. ఇది మొత్తం ఇజ్రాయెల్. ఇది ఈజిప్ట్, ఇది సూయజ్ క్రైసిస్, సూయజ్ కెనాల్, రెడ్ సీ, ఇది ఓకే రెడ్ సీ. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తే ఈ చిన్న పార్ట్ ఉంది చూసారా, దాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ గాజా స్ట్రిప్ ఉంది చూసారా, దాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ ని ఇస్తూ ఉన్నారు. ఇదే దాన్ని పాలస్తీన్ అసలు అంగీకరించలేదు. డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అయితే పాలస్తీన్ ని అసలు అంగీకరించలేదు అనమాట. ఎందుకంటే దోస్ ఆర్ క్రిస్టియన్ పీపుల్ కదా, వాళ్ళనే యాక్సెప్ట్ చేశారనమాట. పాలస్తీనా అనే దాన్ని వీళ్ళు అంగీకరించడం జరగలేదు. ఓకే 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 ఈ కాన్సెప్ట్ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అండ్ ఇట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రైట్, జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్కిటిక్ అనేది ఉంటుంది చూడండి. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన యాంటనీ బ్లింకెన్ అని ఆయన ఏమన్నారంటే ఆర్కిటిక్ ప్రాంతం చుట్టూ మిలిటరైజేషన్ ఎక్కువగా అవుతూ ఉంది అని చెప్పారనమాట. కాబట్టి అసలు ఈ ఆర్కిటిక్ ప్రాంతం చుట్టూ ఎలా అవుతుంది మిలిటరైజేషన్ అనేది మనం చూద్దాం. నేను ఇప్పుడు ఒక ఆర్కిటిక్ మ్యాప్ వేస్తాను చూడండి. సారీ, ఇక్కడ మీకు వచ్చి ఉండాలి, అది ఎలానో మిస్ అయింది. ఇది ఆర్కిటిక్ ఓషన్. ఆర్కిటిక్ ఓషన్ ఎక్కడ ఉంటుందమ్మా మనకి?
ఎస్, ఆర్టిక్ ఓషన్ ని ఎర్త్ పై భాగాన్ని నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా ఇలా ఉంటాయి. యా, చూస్తాను, మీరు పెట్టిన టెక్స్ట్, జస్ట్ గివ్ మీ అ సెకండ్. యా నియర్ టు ద నార్త్ పోల్, రైట్. ఇదంతా ఆర్టిక్ ఓషన్ అనుకుంటే ఇక్కడ మనకి యుఎస్ యొక్క అలాస్కా వస్తుంది, ఇది కెనడా వస్తుంది, అండ్ పైనుంచి చూస్తే ఓకే దిస్ ఈజ్ ఐస్లాండ్, దిస్ ఈజ్ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, అండ్ దిస్ ఈజ్ రష్యా. ఇలా ఉంటుంది ఆర్టికేషన్ చుట్టూ పైన ఎర్త్ పైన నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే సో ఇలాగ ఏమేమి కంట్రీస్ ఉన్నాయమ్మా? కెనడా, రష్యా, గ్రీన్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్. ఆర్టిక్ రీజన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఆఫ్ సోలార్ రేడియేషన్, ఎక్కువ సన్ నుంచి రేడియేషన్ అనేది ఈ యొక్క ప్రాంతం అనేది చూస్తూ ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్ దీనికి రేడియేషన్ ఎక్కువగానే ఉంటుంది అనమాట. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఈ ప్రాంతంకి ఎక్కువగా రాలేకపోయారు. క్లైమేట్ చేంజ్ మరియు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ రీజియన్ లో కొంతమంది వెళ్ళగలుగుతున్నారు అనమాట. కాబట్టి జియో పొలిటికల్ గా, జియో ఎకనామిక్ గా, జియో వాట్ వి సే ఇట్ ఈస్ జియో ఇకలాజికల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బాగా జనాలకి కనిపిస్తుంది. ఎకనామికల్ గా ఏముంటాయి మరి యొక్క ఆర్టిక్ ఓషన్, ఆర్టిక్ రీజియన్ లో అంటే న్యాచురల్ రిసోర్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఈ రీజియన్ లో వరల్డ్ లోనే ఇప్పటిదాకా తెలియని, మనం డిస్కవర్ చేయని 1/5 ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ ఉంటాయి, ప్లాటినం ఉంటుంది. ఎస్ మా, యా, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, ప్లాటినం ఉంటుంది, గోల్డ్, సిల్వర్, ఐరన్, జింక్, కాపర్, ఓకే, మీథేన్ హైడ్రైడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీథేన్ హైడ్రైడ్స్ అనేవి ఎనార్మస్ ఎనర్జీని అందరికీ అందిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఈ ఐస్ ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా సీ రూట్స్ ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఈ ఐస్ అనేది వచ్చిన సన్ రైట్ ఈజీగా బాగా రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఎర్త్ యొక్క టెంపరేచర్ ని కూడా ఇది ఎక్కువగా తగ్గించేస్తూ ఉంటుంది. అదే కాకుండా థర్మోహెలైన్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఏంటది? థర్మోహెలైన్ సర్క్యులేషన్ అంటే ఏంటి అంటే ఈ ఆర్టిక్ అనేది వరల్డ్ ఓషన్ కరెంట్స్ ని బాగా మూవ్ అయ్యే విధంగా చేస్తూ ఉంటాయి. ఇది ఒక కార్బన్ సింక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. బయోడైవర్సిటీ అనేది 21,000 స్పీసెస్ ఉంటాయంట ఈ యొక్క ఆర్టిక్ రీజియన్ లో. కోల్డ్ కి అడాప్ట్ అయిపోయిన మెమ్మల్స్, బర్డ్స్, ఫిషెస్, ఇన్వర్టిబ్రేట్స్, ప్లాంట్స్, ఫంగై, మైక్రోబ్స్ అన్నీ కూడా అక్కడ ఉండడం జరుగుతాయి. కానీ క్లైమేట్ చేంజ్ అనేది చాలా చాలా ఇబ్బందికరంగా ఇక్కడ ఉంటూ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మిలిటరీగా బేసెస్ ని క్రియేట్ చేసుకుంటున్నాయి అనమాట చాలా స్టేట్స్ ఇక్కడ ఆర్టిక్ రీజియన్ లో. లైక్ యుఎస్ఏ, రష్యా అనేది మిలిటరైజ్ చేస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ మిజైల్ సిస్టమ్స్ ని, ఐసిబిఎంస్ ని, లేదా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ని అక్కడ ఉంచుతూ ఉన్నారు. చైనా ఏమనుకుంటుందంటే పోలార్ సిల్క్ రోడ్ ని ప్లాన్ చేస్తుంది అక్కడ. మామూలు సిల్క్ రోడ్ కాకుండా పోలార్ సిల్క్ రోడ్. ఓకే, ఇది చైనా ఏం చెప్పిందంటే రష్యన్ యమల్ లిక్విఫైడ్ రష్యా ప్రాజెక్ట్ ద్వారా చైనా కూడా ఇక్కడ తన యొక్క భాగస్వామ్యాన్ని తీసుకొద్దాము అని అనుకుంటుంది అనమాట. మరి ఇండియాకున్న ఇంట్రెస్ట్ ఏంటి యొక్క ఆర్టిక్ రీజియన్ లో అంటే క్లైమేట్. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ఆర్టిక్ క్లైమేట్ లో చేంజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ అనేవి ఇండియన్ మాన్సూన్ ఎఫెక్ట్ చేస్తాయి, వాటర్ సెక్యూరిటీ, కోస్టల్ ఎరోజన్ అన్నిటిని కూడా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇండియా ఆల్రెడీ అక్కడ ఒక రీసెర్చ్ స్టేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ రీసెర్చ్ స్టేషన్? ఆర్టిక్ హిమాద్రి. ఓకే, వాట్ ఈస్ దట్? హిమాద్రి. ఓకే, దాని తర్వాత ఇది చాలా రిచ్ న్యాచురల్ రిసోర్సెస్ కాబట్టి ఇక్కడ కూడా ఈ రిసోర్సెస్ ని ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ అనేది రష్యా యొక్క ఆయిల్ ప్రాజెక్ట్ లో కొన్ని స్టేక్స్ ని తీసుకోవడం జరిగింది. ఇండియా అనేది కనెక్టివిటీ కారిడార్ ని కూడా ఈ యొక్క ఆర్టిక్ రీజియన్ నుంచి ఇండియా, రష్యా కలిపి ఎవాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాయి. రీసెంట్ గా ఇండియా తన యొక్క న్యూ ఆర్టిక్ పాలసీని రిలీజ్ చేసింది. అంటే ఎలా అంటే
సైన్స్ అండ్ రీసెర్చ్ ఉండాలి, ఎకనామిక్ హ్యూమన్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కనెక్టివిటీ ఉండాలి, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ కార్పొరేషన్, నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ అనేది అన్ని మేజర్ ఏరియాస్తో ఇండియా అనేది తన యొక్క ఆర్టిక్ పాలసీని పెట్టింది. ఏంటది? సైన్స్ అండ్ రీసెర్చ్ అండ్ సైన్స్, ఎకనామిక్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ కోఆపరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కనెక్టివిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, నేషనల్ కెపాసిటీ బిల్డింగ్. ఈ అన్ని బేసిస్ తో ఇండియా అనే తన యొక్క డ్రాఫ్ట్ ఆర్టిక్ పాలసీని మన కోసంగా పెట్టింది అనమాట. మేడం ఒకసారి 4th నుంచి ఒకసారి చెప్పరా పాయింట్స్? ఏంటండి అది? అర్థం కాలేదు. 4th నుంచి చెప్పండి మ్యామ్. ట్రాన్స్పోర్ట్ అండ్ కనెక్షన్స్ తర్వాత. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ అండ్ కనెక్టివిటీ, నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. Governance and international cooperation, national capacity building. Yes, ma'am. Okay. ఇది కూడా కొంచెం బోరింగ్గా ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చదువుదాం. ఇవి ఎలాగూ ఎన్రోల్ అయినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రువాండన్ జీనోసైడ్ చూద్దాం. ఓకే, రువాండాలో ఏమైంది చూద్దామా? ఇంకేమైనా చూద్దాం. రైట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యూకర్ మైకోసిస్, ఎసిడిక్ వరాటకోట, ట్రాన్స్బే డివిడెంట్, ఇంక్రీజ్ ఇన్ సర్క్యులేషన్, కరెన్సీ సర్క్యులేషన్, interoperability, disaster, Swamith Fund, digital finance inclusion, asset monetization, national health, reforming mental, global lead of health, indigenous people and climate change, Swamitva, orphan, sodium, WHO global sodium benchmarks anta. ఇది చూద్దాం. What is WHO? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది ఏం చెప్పింది అనేది చూద్దాం. WHO అనేది గ్లోబల్ లెవెల్లో అందరికీ కూడా, ఎస్ ఐ హావ్ గాట్ టెక్స్ట్, రైట్? వెరీ గుడ్ కేదార్నాథ్, నైస్, గుడ్. అలా రెస్పాండ్ అవుతూ ఉన్నప్పుడు క్లాస్ అనేది ఆటోమేటిక్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. WHO అనేది గ్లోబల్ లెవెల్లో కొన్ని బెంచ్ మార్క్స్ పెట్టింది అనమాట. ఫుడ్ మొత్తంలో కూడా సోడియం, సాల్ట్ అనేది ఎంత ఉండాలి అని. ఓకే, డైలీ ఇంటేక్ ఆఫ్ సోడియం లేదా సాల్ట్ అనేది 5 grams మాత్రమే ఉండాలంట. చాలా మంది దాదాపు డబుల్ ద అమౌంట్ తీసుకుంటున్నాం, మనం కూడా తీసుకుంటూనే ఉంటాం. సోడియం అనేది మనకి నార్మల్ సెల్ యొక్క మెటబాలిజంకి, నర్వస్ సిస్టమ్కి, హెల్దీ ప్లాస్మా డెవలప్మెంట్కి సోడియం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓకే, న్యాచురల్గా సోడియం అనేది మీట్లో, డైరీలో చాలా దగ్గర సోడియం ఉంటుంది. ఉప్పుగా కనిపించకపోవచ్చు, బట్ ఉప్పు శాతం అనేది ఉంటుంది అనమాట. కాకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, స్నాక్స్, బ్రెడ్, ఇట్లాంటి వాటిల్లో సోడియం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎక్కువ సోడియం తీసుకుంటే ఆటోమేటిక్గా బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోయి కార్డియోవాస్కులర్ డిసీజ్ అవుతుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 2.5 million డెత్స్ అనేవి సాల్ట్ కన్సంప్షన్ వల్ల అవుతూ ఉంటాయంట, తెలుసా? కాబట్టి ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారనమాట. డాష్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. డాష్ అంటే ఏంటి అంటే డయటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. డయటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. ఈటింగ్ అనేది చాలా తక్కువగా, బ్లడ్ షుగర్ తక్కువ అయ్యే విధంగా మన యొక్క ఈటింగ్ ప్లాన్ అనేది ఉండాలి. ఫుడ్స్ ఏవైతే సోడియంలో తక్కువ ఉండి పొటాషియంలో, మెగ్నీషియం, కాల్షియంలో ఎక్కువగా ఉంటాయో అలాంటి ఫుడ్స్ ని మనం తీసుకోవాలి అని ఈ యొక్క డాష్, డయటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అనే ప్రోగ్రామ్ ద్వారా మనకి చెప్తూ ఉన్నారు. క్లియర్ మా? క్లియర్. Yeah. Okay, we have got a text. Yeah, Kedarnath. Good.
ఇది చూద్దాం. A76 ఐస్బర్గ్. A76 ఐస్బర్గ్ అనేది ఏంటి అనేది చూద్దాము. I'm unable to find it in the file. Just a second. సారీ. ఈ యొక్క A76 ఐస్బర్గ్ అంటే ఏంటి అంటే చాలా పెద్ద ఐస్బర్గ్ అంట ఇది. ఇది అంటార్క్టికా ఏరియా ఉంది కదా, అంటార్క్టికా ఏరియాలో వెడ్డెల్ సీ అనేది మనకి ఒకటి ఉంటుంది అనమాట. ఆ సీ దగ్గర రాన్నే ఐస్ షెల్ఫ్ అనేది ఒకటి, దాంట్లో నుంచి ఈ ఐస్ షెల్ఫ్ లోంచి ఒక పెద్ద ఐస్బర్గ్ అనేది క్రాక్ అయి బయటకు వచ్చేసిందంట. ఇది దీని యొక్క ఏరియా ఎంత ఉంటుంది తెలుసా? 4320 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. లాంగెస్ట్ ఐస్బర్గ్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. ఓకే, రీసెంట్ గా వీళ్ళు ఈ యొక్క ఐస్బర్గ్ ని కోపర్నికస్ సెంటినెల్-1 మిషన్ అనే ఒక సాటిలైట్ ఇమేజెస్ తీస్తే మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇది ఎంత పెద్దగా ఉంది అంటే ఫస్ట్ లో A223A ఉండేదంట, అది 3880 స్క్వేర్ కిలోమీటర్స్. ఇప్పుడు ఇది చూడండి 430. ఇది ఫస్ట్ బ్రిటిష్ అంటార్క్టిక్ సర్వేలో కన్ఫర్మ్ చేసింది అండ్ యుఎస్ నేషనల్ ఐస్ సెంటర్ కూడా కన్ఫర్మ్ చేసింది అనమాట. ఎస్, ఇది ఇలానే వచ్చింది అని చెప్పడం జరిగింది. ఈ ఐస్బర్గ్స్ అనేవి ఎక్కువగా ఏ అంటే అంటార్క్టికా అనే పేరుతో, ఎన్నో ఐస్బర్గ్ అనే పేరుతో ఇది రావడం జరుగుతూ ఉంటుందంట. ఓకే, A76 iceberg is seen in which of the following areas, ma? In which area we saw A76 iceberg? Antarctica. Antarctica. What is white fly? White fly అంటే ఏంటో చూద్దాం. ఈ వైట్ ఫ్లై అనేది ఇన్వేజివ్ స్పీసీస్ అంట. ఓకే, కేరళ 1995 లో మనకు కనిపించింది, తర్వాత కంట్రీ అంతా కనిపిస్తుందంట. తెల్లటి పురుగుల్లాగా ఉంటాయి ఇవి. ఇవి యాక్చువల్ గా నేటివ్ టు సెంట్రల్ అమెరికాలో ఉంటాయంట ఇవి. కానీ ఈ ఫ్లైస్ ఏవైతే ఇన్వేసివ్ గా మరియు పాలిఫాగస్ అంటే ఇది ఏ ఫుడ్ మీదైనా బతికేస్తాయంట ఇవి. ఓకే, కోకోనట్, బనానా, మ్యాంగో, సపోటా, గువా, క్యాష్యూ, ఆయిల్ పామ్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ వేటైనా తినేస్తాయి ఈ ఫ్లైస్ అనమాట. వీటిని ఇన్సెక్టిసైడ్స్ యూజ్ చేసి కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ వైట్ ఫ్లైస్ అనేవి కాబట్టి న్యాచురల్లీ అక్కర్ అవుతున్న ఇన్సెక్ట్స్ లేదా పారాసైట్స్, ఫంగై అలాంటివి యూజ్ చేసి ఎక్కువగా వీటిని చంపేయాలి అని మన వాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ అన్ ఇన్వేజివ్ స్పీసెస్. ఇండియన్ పాంగోలిన్. ఇండియన్ పాంగోలిన్ అంటే ఏంటి? ఒక పాంగోలిన్స్ ఎలా ఉంటాయో తెలుసా మీకు? సారీ, పిక్చర్ ఉండాల్సింది. సారీ టు సే, మీకు తెలుసా పాంగోలిన్స్ ఎలా ఉంటాయో? మన యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో వాటికి షెడ్యూల్ 1 స్టేటస్ ఇచ్చాము. వరల్డ్ లోనే చాలా వరకు మోస్ట్ ట్రాఫిక్డ్ మెమ్మల్ అన్నమాట ఇది. అండ్ ఈస్ట్ ఏషియాలో మెడిసిన్స్ లో కూడా వీటిని వాడుతూ ఉంటారంట. అండ్ 2 రకాలు ఉంటాయి అన్నమాట, చైనీస్ పాంగోలిన్ ఉంటుంది, ఇండియన్ పాంగోలిన్ ఉంటుంది. అండ్ ఇది మన కంట్రీ మొత్తంలో కనిపిస్తూ ఉంటుంది. చైనీస్ పాంగోలిన్ మాత్రం నార్త్ ఈస్ట్ లోనే ఉంటుంది. ఇండియన్ పాంగోలిన్ అక్రాస్ ద కంట్రీ ఎక్కడైనా కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది నియర్ థ్రెటెండ్ అనే స్పీసెస్ ని ఐయుసిఎన్ లో నియర్ థ్రెటెండ్ అనేది ఇచ్చారు. స్కేల్డ్ కెమెలియన్ లా ఉంటాయి. అవును, స్కేల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట దాని మీద. వాటిని ట్రెడిషనల్ గా మెడిసినల్ యూజెస్ లో కూడా వీటిని వాడుతూ ఉండి మోస్ట్ ట్రాఫిక్డ్ మెమ్మల్స్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. ఇది మెమ్మల్. ఓకే, పిల్లల్ని కనగలుగుతుంది అనమాట. ఇట్స్ మెమ్మల్. అండ్ దీస్ ఆర్ థ్రెటెండ్ బై పోచింగ్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఐరన్ డోమ్ చూసారా? ఐరన్ డోమ్ ఇందాక ఎక్కడ చూసాము? ఇజ్రాయెల్.
యా, ఇజ్రాయెల్ అనేది తన యొక్క ఐరన్ డోమ్ ని చెప్పింది. ఓకే, ఐరన్ డోమ్ అనేది ఒక మల్టీ మిషన్ సిస్టమ్. ఎస్, వెరీ గుడ్ మా. ఒక మల్టీ మిషన్ సిస్టమ్ అనేది ఇది ఎలా అంటే రాకెట్స్ ని, మోటార్స్ ని, ఎయిర్ క్రాఫ్ట్స్ ని, హెలికాప్టర్స్ ని అన్నిటినీ కూడా 70 కిలోమీటర్స్ వరకు ఇది పంపించేయగలుగుతుంది. ఆల్ వెదర్ సిస్టమ్. ఎక్కువగా ఇది రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కలిపి చేశాయన్నమాట. రేడార్ సిస్టమ్ కూడా దీంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అండ్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే మీరు ఇందాక చూసారు కదా, డిటెక్షన్ రేంజింగ్ ఉంటుంది అండ్ ఒకటి ఐడెంటిఫై చేస్తుంది, ఐడెంటిఫై చేశాక ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటుంది. సక్సెస్ రేట్ 90% ఉందంట ఈ సిస్టమ్ కి. ఓకే, యా, కానీ దీని రేంజ్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది, షార్ట్ రేంజ్ అన్నమాట, గ్రౌండ్ టు ఎయిర్. ఓకే, ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటమ్మా? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. వాట్ ఈస్ ఎఫ్ఏటిఎఫ్? What is FATF? Financial Action టాస్క్ ఫోర్స్. అంటే ఏం చేస్తుందో చూద్దాం. ఇది ఒక గ్లోబల్ వాచ్ డాగ్ అన్నమాట. దేనికి అంటే ఎక్కడైనా కూడా మనీ లాండరింగ్ జరిగినా లేదా టెర్రర్ ఫైనాన్సింగ్ జరిగినా అక్కడ ఇది గ్లోబల్ వాచ్ డాగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా కంట్రీ అనేది ఎఫ్ఏటిఎఫ్ ఏం చేస్తుందంటే ఒక కంట్రీని బ్లాక్ లిస్ట్ లోనో లేదా గ్రే లిస్ట్ లోనో ఉంచేస్తుంది. రీసెంట్ గా పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో ఉంచింది. ఈ యొక్క ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని, ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ప్రివెంట్ చేయడానికి పెడుతూ ఉంటుంది. ఇది ఒక పాలసీ మేకింగ్ బాడీ. ఇది పొలిటికల్ విల్ ద్వారా ఒక నేషన్ నుంచి ఒక రిఫార్మ్ ని తెచ్చే విధంగా వస్తూ ఉంటుంది. ఎఫ్ఏటిఎఫ్ అనేది దీని యొక్క స్టాండర్డ్స్ ని ఏర్పరచుకుంది అనమాట. గ్లోబల్ రెస్పాన్స్ ఉండాలి, కరప్షన్ ని తగ్గించాలి, టెర్రరిజం తగ్గించాలి. అలాగా ఎఫ్ఏటిఎఫ్ 40 రికమెండేషన్స్ అనేవి నాన్ బైండింగ్, కాకపోతే బైండింగ్ గా ఉంటే ఎవరైనా భయపడతారు. సో ఇవి నాన్ బైండింగ్ అనమాట. ఈ 40 రికమెండేషన్స్ అనేవి మనీ లాండరింగ్ లో ఎక్కువగా గైడ్ లైన్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి, ఇన్వెస్టిగేటివ్ యూనిట్స్ అన్నిటికీ కూడా. మరి దీంట్లో ఏం చెప్తుంది ఒక 40 గైడ్ లైన్స్ లో అంటే యాంటీ మనీ లాండరింగ్ రికమెండ్ చేస్తుంది. మనీ లాండరింగ్ అంటే ఏంటి, కాన్ఫిస్కేషన్ అంటే ఏంటి, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటో చెప్తుంది, ప్రివెంటివ్ మెజర్స్ ఎలా ప్రివెంట్ చేయాలి, ఓకే, అండ్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి, అదే కాకుండా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎలా ఉండాలి అని కూడా చెప్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇప్పుడు కొంచెం ఎంపీ లాడ్స్ చూద్దాం. వాట్ ఈజ్ ఎంపీ లాడ్స్? వాట్ ఈజ్ ఎంపీ లాడ్ స్కీమ్ మా? ఎస్, member of parliament local area development scheme. Yeah. What is MP Lots? MP local area development స్కీమ్ అన్నమాట ఎంపీ లాడ్ అంటే. ఈ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ డివిజన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. ఇది ఈ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్కీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకుంటూ ఉంటుంది. ఈ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఫండింగ్ కూడా చేయగలుగుతూ ఉంటుంది అనమాట. అమౌంట్ ఎంత ఇస్తారు ఈ యొక్క ఎంపీ లాడ్ స్కీమ్ కింద అంటే 5 crore per year
టు ఈచ్ ఎంపీ. ఓకే, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ లో వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి 5 కోట్లని ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎంపీస్ పలానా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి పలానా పని చేద్దాం అని చెప్తూ ఉంటారు. ఓకే, మన డిస్ట్రిక్ట్ అథారిటీస్ యొక్క రోల్ ఏంటి అంటే ఏవైతే ఎలిజిబిలిటీ కిందకు వస్తాయో ఎంపీ లాడ్స్ కింద వాటిని శాంక్షన్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, స్టేట్ గవర్నమెంట్ తరపున చేస్తూ ఉంటారు. నోడల్ డిస్ట్రిక్ట్ గా ఏదైనా ఉందా అంటే చూద్దాం. ఒక లోక్సభలో కాన్స్టిట్యుయెన్సీ అనేది ఒకవేళ 1 or more డిస్ట్రిక్ట్స్ కి ఉంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. అలానే రాజ్యసభ ఎంపీ వాళ్ళ యొక్క దాంట్లో ఏదో డిస్ట్రిక్ట్ ని ఒక నోడల్ డిస్ట్రిక్ట్ కింద వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద 15% అనేది ఎస్సీ పాపులేషన్ కి వెళ్ళాలి కంపల్సరీమా. 15% టు ద ఎస్సీ పాపులేషన్, 7.5% టు ద ఎస్టీ పాపులేషన్ కి యొక్క ఫండింగ్ అనేది వెళ్ళడం జరగాలి. ఓకే, అదే కాకుండా కమ్యూనిటీ అసెట్స్ ని కూడా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఆ కమ్యూనిటీ అసెట్స్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చెప్పాలి. కెలామిటీస్ కి ఏవైనా ఏరియాస్ ఉంటే దాని మీద కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎంజీ నరేగా ఈ యొక్క స్కీమ్ అనేది, ఈ ఎంపీ లాడ్స్ ఫండ్స్ అనేది ఎంజీ నరేగాతో కూడా మనము వాళ్ళు కలుపుకొని, ఎంజీ నరేగా అంటే ఏంటి, వాట్ ఈస్ ఎంజీ నరేగా? వాట్ ఈస్ ఎంజీ నరేగా? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద 100 రోజులు అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్ ని తప్పకుండా రూరల్ హౌస్ హోల్డ్స్ కానీ అందించడం అనేది ఎంజీ నరేగా యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ఖేలో ఇండియా వాళ్ళతో కూడా ఫండ్స్ తో కూడా వీళ్ళు కన్వర్జ్ అవ్వచ్చు. ఇది యాన్యువల్ ఎంటైన్మెంట్ 5 కోట్లు అనేది 2 ఇన్స్టాల్మెంట్స్ గా కూడా రావచ్చు అనమాట. వచ్చి డిస్ట్రిక్ట్ అథారిటీకి వెళ్ళిపోతుంది. ఏదైతే నోడల్ డిస్ట్రిక్ట్ పెట్టారో డిస్ట్రిక్ట్ అథారిటీ, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. వెరీ గుడ్ కేదారేశ్వర్, రైట్, సారీ కేదార్నాథ్, సారీ ఎస్ కేదార్నాథ్, రైట్. సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఫస్ట్ వీళ్ళు ఏం చేసి సెకండ్ ఇన్స్టాల్మెంట్ పంపిస్తారు అంటే, ఒకవేళ వర్క్ శాంక్షన్ అయింది బట్ దీనికి సరిపోవట్లేదు మీరు పంపించినవి అంటే వస్తుంది, లేదా ఒక సర్టిఫికేట్ అయినా తీసుకొచ్చుకోవాలన్నమాట వీళ్ళు డిస్ట్రిక్ట్ అథారిటీ నుంచి, పలానా దానికి ఖర్చు కాలేదు అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది దీంట్లో నుంచే. ఓకే, ఈ ఫండ్స్ అనేవి ఏవైతే రిలీజ్ చేస్తారో ఈ ఫండ్స్ ఒకసారి శాంక్షన్ అయితే మాత్రము వీటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట సబ్సిక్వెంట్ ఇయర్ కి. ఓకే, అంటే ఈ సంవత్సరం 5 కోట్లు ఇచ్చాం కదా, ఈ సంవత్సరమే ఖర్చు పెట్టేయాలి అనేం లేదు. ఒకవేళ మిగిలాయి అనుకోండి ఖర్చు పెట్టగా పోంగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ లో కూడా మనం దీన్ని వాడుకోవడం జరుగుతుంది. రీసెంట్ గా లోక్సభలో కాంగ్రెస్ లీడర్ అయిన సభా అధిర్ రంజన్ చౌదరి అనే వాళ్ళు స్పీకర్ ఓం బిర్లా గారికి ఒక లెటర్ రాశారంట. ఎంపీ లాడ్ స్కీమ్ ని ప్రజెంట్ క్రైసిస్ లో మేము వాడుకునేందుకు మళ్ళీ రీస్టార్ట్ చేయండి ఈ స్కీమ్ ని అని. ఈ అప్లికేషన్ అనేది ఎందుకు ఇచ్చుకున్నారు అంటే యూనియన్ క్యాబినెట్ లాస్ట్ ఇయర్ లో 2 year సస్పెన్షన్ ని ఎంపీ లాడ్ స్కీమ్ లో ఆపేసింది అనమాట. ఎందుకు అంటే ఈ కోవిడ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, కోవిడ్ ని మనం ఎదుర్కోవడానికి ఒక ఎంపీ లాడ్ స్కీమ్ ని అటు డైవర్ట్ చేస్తాము, మీకు 2 ఏళ్ళు ఎంపీ లాడ్ స్కీమ్ కింద నిధులు అనేది ఇవ్వము అని చెప్పారనమాట. కానీ దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయండి అని మాత్రం మళ్ళీ వాళ్ళు అడగడం స్టార్ట్ అయ్యింది. ఏంటమ్మా? Okay. What's the time now? 3:57. 3:57, huh? The class is from 3 to 4 actually. Okay. ఈ రోజు చదివిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా మ్యామ్, ఒకసారి ఎక్స్ట్రప్షన్ లాస్ట్ లో కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి మ్యామ్. దేంట్లో? ఒకసారి మళ్ళీ చెప్పరా? దేంట్లో? ఎక్స్ట్రప్షన్ దేంట్లో? ఓకే, ఫస్ట్ డిస్కస్ చేసాం అదా.
ఎక్స్టిర్పేషనా? ఎక్స్టర్పేషన్. ఓకే, ఏముంది ఎక్స్టిర్పేషన్ లో, ఏం మిస్ అయ్యాయి చెప్పండి. యా, అంటే మీరు లాస్ట్ లో క్వశ్చన్ వేశారు కదా మ్యామ్. ఫస్ట్ క్వశ్చన్ లో ఏమి అడిగాను, ఫస్ట్ పాయింట్ ఏం అడిగాను, బయోటిక్ ఫ్యాక్టర్స్ ప్లస్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ రెండు కూడా ఎక్స్టిర్పేషన్ కి కారణం అవుతాయి. ఓకే ఓకే, అండ్ స్పీసీస్ అనేవి ఎక్స్టిర్పేషన్ అయ్యాయి అని చెప్పాలంటే స్పీసీస్ లోకల్లీ ఉండాలి. గ్లోబల్ గా ఉంటే అది ఎక్స్టిర్పేషన్ కాదు. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఇండియా ఉంది, శ్రీలంక ఉంది. ఓకే, ఫిగర్ బాగా వేస్తాను. ఇండియా ఉంది, శ్రీలంక ఇలా ఉంది. ఇప్పుడు బఫెల్లోస్ ఉన్నాయమ్మా. ఓకే, బఫెల్లో అనేది శ్రీలంకలో బఫెల్లో ఉంటుంది, ఇండియాలో కూడా బఫెల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ పాకిస్తాన్ తీసుకో, పాకిస్తాన్ లో కూడా బఫెల్లో ఉంటుంది. ఓకేనా, క్లియరా ఇది? ఉన్నప్పుడు ఏమైందంటే సడన్ గా శ్రీలంకలో బఫెల్లోస్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. కానీ ఇండియాలో బఫెల్లోస్ ఉన్నాయి, పాకిస్తాన్ లో బఫెల్లోస్ ఉన్నాయి. ఇలా అయ్యే కండిషన్ ని ఏమంటాం మనము? ఎక్స్టిర్పేషన్ అని అంటాం. అంటే మొత్తంగా ఎక్స్టింక్ట్ అయిపోలే ఆ స్పీసీస్, ఒక రీజన్ లో మాత్రమే ఎక్స్టింక్ట్ అయిపోయింది. అర్థమైందా? బట్ ఇది ఇక్కడే ఎందుకు ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే ఇక్కడ అబయోటిక్ ఫ్యాక్టర్స్ లైక్ క్లైమేట్ అనలేము, లైక్ టెంపరేచర్, సన్లైట్ మరియు బయోటిక్, వాటికి ఫుడ్ అనేది సరిగ్గా దొరకకపోయి ఉండొచ్చు. సో ఇలాగ ఈ రెండు ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఎక్స్టిర్పేషన్ అనేది జరుగుతుంది అని చెప్తాం. అంటే స్పీసీస్ గ్లోబల్ గా ఎక్స్టింక్ట్, మొత్తం ఇక్కడ బఫెల్లోస్ లేవు, ఇక్కడ బఫెల్లోస్ లేవు, ఎక్కడ బఫెల్లోస్ లేవు అంటే అప్పుడు దాన్ని ఎక్స్టింక్షన్ అంటాం. బట్ ఒక ఏరియాలో మాత్రమే ఎక్స్టింక్ట్ అయ్యి మిగతా ఏరియాస్ లో ఆ స్పీసీస్ బ్రతికి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టిర్పేషన్. అర్థమైందా? అర్థమైందా ఇప్పుడు? ఎస్ మ్యామ్. ఎస్, యా, ఓకే. Okay, the current affairs session is this for today, and we'll meet in the next sessions of a current affairs from Minds Academy. Any doubts regarding today's class? No ma'am. Any doubts regarding today's class, ma'am? Yes, please. Any doubts unnaya ee roju, or shall we end up the session? No doubts. Okay, ma, we'll end up the session. We'll meet in the next session. Thank you.